Hello techies, welcome back to the playlist of database management systems. ఈ ప్లేలిస్ట్ ఇది మన ఫోర్త్ వీడియో. లాస్ట్ వీడియోలో నేను మీకు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రోజు వీడియోలో మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ అడ్వాంటేజెస్ విత్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అండ్ డేటాబేస్ అప్లికేషన్స్. Without doing any late, let's start our today's concept with advantages using DBMS. So the first advantage is efficient data retrieval. So first of all, DBMS అంటే ఏంటి? DBMS stands for Database Management System. DBMS అనేది ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ అవుతుందంటే it acts like a bridge between users and database because users cannot access databases directly. Databases contains data. In order to retrieve data from the database, user need to interact with DBMS. So DBMS is a software that allows users to interact with the databases. DBMS లో యూజర్ అనేటటువంటి వాడు క్వైరీ రాస్తాడు. ఆ క్వైరీని DBMS ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ అనలైజ్ చేసి సమ్ పవర్ఫుల్ టెక్నిక్స్ లైక్ క్వైరీ ఆప్టిమైజేషన్, క్యాచింగ్, ఇండెక్సెస్, కొన్ని డేటా స్ట్రక్చర్స్ లైక్ ఇండెక్సెస్ ఇవన్నీ యూజ్ చేసి నీకు ఏ డేటా అయితే కావాలో, ఏ డేటాబేస్ లో ఏ డేటా అయితే నీకు కావాలో ఆ డేటాని విత్ ఇన్ లెస్ టైం నీకు రిట్రీవ్ చేసి ఇస్తుంది అనమాట. బట్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో నువ్వు ఏదైనా సరే ఒక డేటాని యాక్సెస్ చేసుకోవాలంటే నీకు ఒక కండిషన్ ఉంటుంది కదా, ఆ కండిషన్ ని నువ్వు రో బై రో ట్రావర్స్ చేస్తావు. ప్రతి రోలోనూ నువ్వు ఆ కండిషన్ చెక్ చేస్తావు. ఇప్పుడు ఆ కండిషన్ ఒకవేళ కరెక్ట్ అయితే నీకు డేటా అనేది ఇస్తుంది. బట్ DBMS లో అలా జరగదు. DBMS ఒక సాఫ్ట్వేర్ అయినప్పటికీ ఆ సాఫ్ట్వేర్ లో ఎన్నో పవర్ఫుల్ టెక్నిక్స్ లైక్ ఆ సాఫ్ట్వేర్ ఒక కోడ్ చూసినట్లయితే కొన్ని లక్షల లైన్స్ ఆఫ్ కోడ్ తో ఆ సాఫ్ట్వేర్ అనేది తయారై ఉంటుంది. అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది కాబట్టి దానికి ఎంత పవర్ఫుల్ ఫీచర్స్ ఉంటుంది. అంత పవర్ఫుల్ ఫీచర్స్ లో DBMS వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ DBMS uses query optimization techniques, caching techniques, and it maintains some specialized indexes which allows efficient data retrieval. సో నువ్వు ఏదైనా సరే ఒక డేటా అడిగినప్పుడు లైక్ ఏదైనా ఒక డేటా కోసం క్వైరీ ఇచ్చినప్పుడు విత్ ఇన్ సెకండ్స్ తో ప్రాసెస్ అయ్యి నీకు డేటా అనేది రిట్రీవ్ చేసి ఇస్తుంది. పవర్ఫుల్ క్వైరీ లాంగ్వేజ్. ప్రతి ఒక్క DBMS పవర్ఫుల్ క్వైరీ లాంగ్వేజెస్ యూజ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ బిల్డ్, ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మనం HTML, CSS, JavaScript నేర్చుకోవాలి. బట్ ఇక్కడ DBMS అనేది డేటాబేసెస్ సంబంధించింది. ఇప్పుడు యూజర్ అనేవాడు DBMS తో ఇంటరాక్ట్ అవుతాడు, విచ్ మీన్స్ దట్ యూజర్ నీడ్ టు రైట్ సమ్ ప్రోగ్రామ్ విచ్ కుడ్ బి అండర్స్టూడ్ బై DBMS. ఐ రైట్ ఆర్ రాంగ్? కాబట్టి DBMS కి క్వైరీ లాంగ్వేజెస్ ఉంటాయి. RDBMS కి SQL. RDBMS స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది. SQL అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజెస్. ఇప్పుడు MySQL అనేది ఒక RDBMS. నువ్వు MySQL నేర్చుకోవాలి అనుకున్నప్పుడు లైక్ MySQL అనేది ఒక సాఫ్ట్వేరే, బట్ ఆ సాఫ్ట్వేర్ SQL ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఏ రకంగా అయితే నువ్వు JavaScript నేర్చుకున్న తర్వాత React.js ఈజీ అయిపోతుంది, Angular.js ఈజీ అయిపోతుందో, నువ్వు SQL నేర్చుకుంటే ఆల్మోస్ట్ RDBMS 90% నేర్చేసుకున్నట్టు. ఎందుకంటే RDBMS అనేది ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. అందులో మనకి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. MySQL ఉంది, PostgreSQL ఉంది, Oracle DB ఉంది. ఇవన్నీ యూజ్ చేసేది కూడా SQL. సో కాకపోతే కొన్ని పర్టికులర్ సాఫ్ట్వేర్స్ లైక్ PostgreSQL కావచ్చు, Oracle DB కావచ్చు, సింటాక్స్ లో మాత్రం కొంచెం లోపం ఉంటుంది. బట్ SQL ఇట్ యూజెస్ SQL. ఒకవేళ నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ తీసుకుంటే ఇట్ యూజెస్ NoSQL. సో every DBMS uses a particular query language. These query languages are so powerful which allows you to perform basic data manipulations to advanced data manipulations on the stored data. Coming to data security. If you use DBMS, you will get a great security features to your stored data. DBMS లో ఏదైనా యూజర్ కి నువ్వు పర్టికులర్ రోల్ అసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మన దగ్గర ఒక కంపెనీ ఉంది, మన కంపెనీలో సమ్ డేటా అయితే ఉంది. కంపెనీలో ఒక 50 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ప్రతి ఒక్క ఎంప్లాయీకి నువ్వు ఒక రోల్ అయితే అసైన్ చేయొచ్చు. సో ఆ ఎంప్లాయీ అతనుకున్న రోల్ ప్రకారం, అతనుకున్న పర్మిషన్స్ ప్రకారం స్టోర్ అయిన డేటాలో
అతను రీడ్ చేయొచ్చు, లేదా స్టోర్ అయిన డేటాని అతను మార్చొచ్చు, స్టోర్ అయిన డేటాని అతను మాడిఫై చేయొచ్చు. సో అకార్డింగ్ టు ద రోల్ అండ్ ప్రివిలేజెస్ దట్ ద ఎంప్లాయీ హ్యావ్, he can access to that particular database. Databases అనేటివి like DBMS, it provides a lot of security features, and also it can handle multiple users at the same time without any conflicts. Next, data integrity and accuracy. DBMS will give you a lot of features while creating data inside a database. DBMS లో మనకి డేటాబేసెస్ ఉంటాయి, డేటాబేసెస్ లో డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ RDBMS తీసుకుంటే RDBMS లోని డేటాబేసెస్ లో మనకి టేబుల్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్స్ నువ్వు క్రియేట్ చేసే సమయంలో నీకు డిఫరెంట్ రూల్స్ పెట్టే ఫ్యూచర్ ని నీకు ఈ DBMS అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఇఫ్ కండిషన్స్ ఉన్నాయి. సో ఇఫ్ కండిషన్స్ ఎప్పుడు యూస్ చేస్తాం, అట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం నీకు ఈ పర్టికులర్ రిజల్ట్ వస్తే ఈ పర్టికులర్ లాజిక్ ఇంప్లిమెంట్ చేయని చెప్పి నువ్వు ఇఫ్ కండిషన్స్ యూస్ చేస్తావు. సిమిలర్ గా DBMS లో నువ్వు డేటా క్రియేట్ చేసే టైంలో, సో ఎవ్రీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫాలోస్ సమ్ పర్టికులర్ స్ట్రక్చర్. సో నువ్వు ఏదైనా డేటా క్రియేట్ చేసినప్పుడు నువ్వు ఆ స్ట్రక్చర్ ఫాలో అవుతావు కదా. సో ఆ డేటా క్రియేట్ చేసే సమయంలో నువ్వు డిఫరెంట్ కండిషన్స్ పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టేబుల్ ని అప్లోడ్ చేస్తున్నాం అనుకో, లేదా ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాం అనుకో, ఆ టేబుల్లో ఈ పర్టికులర్ కాలంలో అసలు నల్ వాల్యూసే ఉండకూడదు అని నువ్వు డిఫరెంట్ కాన్స్టెంట్స్ నువ్వు ఇంప్లిమెంట్ చేయగలుగుతావు. సో దట్స్ వాట్ they given here. DBMS ensures that data is correct and meaningful by applying rules called constraints. Primary keys avoid duplicate records, foreign keys maintains relationships, and check constraints validate values. So మీకు ప్రైమరీ కీ అంటే ఏంటి, ఫారిన్ కీ అంటే ఏంటి అని నేను మీకు ఫ్యూచర్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ యూ నీడ్ టు రిమెంబర్ దట్ వెన్ యూ ఆర్ క్రియేటింగ్ ఏ డేటా, DBMS ప్రొవైడ్స్ ఎ లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీస్. లైక్ సింపుల్ గా చెప్పాలంటే DBMS ప్రొవైడ్ చేయదు, సీక్వెల్ లైక్ ఆ క్వైరీ లాంగ్వేజ్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, లైక్ ఆ లాంగ్వేజ్ ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు డిఫరెంట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. రెడ్యూస్ డేటా రిడెండెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం RDBMS తీసుకున్నట్లయితే RDBMS అనేది కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతుంది అనమాట. ఆ రూల్స్ ఏమంటే లైక్ డూప్లికేట్ డేటా ఉండకూడదు, ప్రతి ఒక్క సెల్లో సేమ్ వాల్యూ ఉండాలి అనేసి. మోస్ట్ ఆఫ్ ద టైం మీరు DBMS యూజ్ చేస్తున్నప్పుడు మీరు స్టోర్ చేసుకునే డేటా అనేది స్ప్లిట్ అప్ అయి ఉంటుంది, లైక్ స్ప్లిట్ అయిపోయి ఉంటుంది అనమాట. బట్ ప్రతి ఒక్క డేటా ఇంకొక డేటాతో సమ్వాట్ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు అక్రాస్ డిఫరెంట్ ఫైల్స్ యూ వోంట్ స్టోర్ ద సేమ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మన దగ్గర ఒక 10 ఫైల్స్ ఉంది అనుకుందాం. ఫైల్ 1 లో యూజర్ నేమ్ ఉంది, యూజర్ పాస్వర్డ్ ఉంది. ఫైల్ 2 లో యూజర్ నేమ్ ఉంది, యూజర్ ఫోన్ నెంబర్ ఉంది. ఇఫ్ యూ అబ్జర్వ్ వన్ థింగ్, ఫైల్ 1 లో యూజర్ నేమ్ ఉంది, ఫైల్ 2 లో యూజర్ నేమ్ ఉంది, విచ్ మీన్స్ దట్ నువ్వు సేమ్ డేటాను స్టోర్ చేసుకుంటున్నావు. అదే మనం రిడెండెంట్ డేటా అంటాం, లైక్ అన్నెసరీ డేటా అంటాం. DBMS ఏమంటే కొన్ని పర్టికులర్ రూల్స్ ఉన్నాయి, కొన్ని పర్టికులర్ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ మనం నార్మలైజేషన్ రూల్స్ యూజ్ చేసుకొని మనం ఒక స్కీమాని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మనం క్రియేట్ చేసే డేటా మోస్ట్లీ రిడెండెంట్ అయి ఉండదు, డూప్లికేట్ రోస్ ఉండే ఛాన్స్ అనేది ఉండదు DBMS లో. కంకరెన్సీ కంట్రోల్. DBMS actually allows many users to access the same data at the same time without conflicts. For example, నీ DBMS ని at a time multiple users యూజ్ చేస్తూ ఉంటే అందులో కొంతమంది రైట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తారు, కొంతమంది రీడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తారు. ప్రతి ఒక్కటి కూడా మెయింటైన్ బై DBMS so that the data won't be corrupted. Backup and recovery. So DBMS allows backup mechanisms and recovery mechanisms. మామూలుగా ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో బ్యాకప్ అండ్ రికవరీని మీ సొంతంగా మీరు హ్యాండిల్ చేసుకోవాలి. బట్ మెనీ టైప్స్ ఆఫ్ DBMS విల్ ప్రొవైడ్స్ ఆటోమేటిక్ బ్యాకప్ ఫంక్షనాలిటీస్ అండ్ రికవర్ ఫంక్షనాలిటీస్. సో ఎప్పుడైనా సరే మీ డేటా కరప్ట్ అయినప్పుడు లేదా సిస్టమ్ ఫెయిల్యూర్స్ వల్ల డేటా లాస్ అయినప్పుడు మీరు డేటాను బ్యాకప్ చేసుకోవచ్చు, అలాగే లైక్ డేటాను రీకవర్ చేసుకోవచ్చు, అలాగే ఆటోమేటిక్ గా డేటా అనేది బ్యాకప్ అయిపోతుంది అనమాట DBMS లో. స్కేలబిలిటీ. సో యాక్చువల్ గా DBMS ఈజ్ ఏబుల్ టు హ్యాండిల్ ఎ లార్జ్ డేటా అండ్ ఆల్సో DBMS efficiently handles data growth from thousands to billions of records. మనకి DBMS లో డిఫరెంట్
స్కేల్స్ ఉన్నాయి, లైక్ హారిజాంటల్ స్కేలింగ్ ఉంది, వర్టికల్ స్కేలింగ్ ఉంది, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం ఏమిటంటే ఈజీగా డేటా సైజ్ అనేది పెంచేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ కంపెనీ నీడ్స్. డేటా ఇండిపెండెన్స్. ఇక్కడ డేటా ఇండిపెండెన్స్ ఏమంటే ఇప్పుడు నువ్వు డిబిఎంఎస్ లో డేటా బేసెస్ ఉంటాయి కదా, ఆ డేటా బేసెస్ లో డేటాస్ ఉంటాయి. ప్రతి ఒక్క డేటాకి ఒక స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ని నువ్వు చేంజ్ చేసినప్పుడు లేదా ఏదైనా సరే మాడిఫికేషన్స్ నువ్వు పర్ఫామ్ చేసినప్పుడు ఆ మాడిఫికేషన్స్ అనేది అప్లికేషన్స్ ప్రోగ్రామ్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. సో డేటా ఇండిపెండెంట్ హ్యాపెన్స్ ఇన్ డిబిఎంఎస్. సెంట్రలైజ్డ్ డేటా మేనేజ్మెంట్. సో యాక్చువల్గా డిబిఎంఎస్ అనేది ఇట్ స్టోర్స్ ఆల్ డేటా ఇన్ ఎ సెంట్రలైజ్డ్ సిస్టమ్ విచ్ మేక్స్ as easy to manage, monitor and control. But all DBMS won't store data in a centralized system. There are some particular type of DBMS present which stores all data in a centralized system.